వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. పాఠశాలలంటే కేవలం అక్షరాలు నేర్పే సరస్వతి నిలయాలా, లేక దేశ వ్యతిరేక భావజాలాలను నూరిపోసే కేంద్రాలుగా మారుతున్నాయా? చిన్నారుల చేతుల్లో ఉండాల్సిన పుస్తకాలు భవిష్యత్తుకు మార్గదర్శకాలు కావాలా, లేక ఉగ్రవాదాన్ని కీర్తించే సాధనాలుగా మారాలా? సరిహద్దుల అవతల నుంచి వచ్చే తుపాకులు, బాంబుల కంటే విద్యా వ్యవస్థ ద్వారా సమాజంలోకి చొరబడే భావజాల ఉగ్రవాదం మరింత ప్రమాదకరమైంది కాదా? సరిహద్దుల అవతల నుంచి వచ్చే తుపాకులు, బాంబుల కంటే విద్యా వ్యవస్థ ద్వారా సమాజంలోకి చొరబడే భావజాల ఉగ్రవాదం మరింత ప్రమాదకరమైనది కాదా? దేశ సార్వభౌమత్వానికి, జాతీయ భద్రతకు ముప్పు తెచ్చేలా ఉగ్రవాదులను, దేశద్రోహులను మహనీయులుగా పాఠ్యపుస్తకాల్లో చిత్రీకరిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు? ముంబై ఉగ్రదాడుల సూత్రధారిని, వేర్పాటువాద నాయకులను రోల్ మోడల్స్ గా చూపిస్తూ అమాయక విద్యార్థుల మనసులను కలుషితం చేసే కుట్రల వెనుక ఉన్న అసలు శక్తులు ఎవరు? ఈ దేశ వ్యతిరేక ఉచ్చును ఛేదించడానికి, మన విద్యా వ్యవస్థ యొక్క పవిత్రతను కాపాడడానికి జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటి? ఈ తీవ్రమైన ఉల్లంఘనలపై ప్రభుత్వం ఎలాంటి కఠినమైన చర్యలకు పూనుకుంది? జమ్మూ కాశ్మీర్ విద్యాశాఖలో ఇటీవల వెలుగు చూసిన ఒక దిగ్భ్రాంతికరమైన ఉదాంతం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ప్రభుత్వ పాఠశాలల లైబ్రరీలలో ఉగ్రవాదులను, వేర్పాటువాదులను కీర్తిస్తూ రాసిన పుస్తకాలు పంపిణీ కావడం తీవ్ర వివాదానికి దారితీసింది. విద్యా వ్యవస్థలోకి దేశ వ్యతిరేక భావజాలాలు చొరబడకుండా చూసేందుకు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం అత్యంత కఠినమైన వైఖరిని అవలంబించింది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతో పాటు కోచింగ్ సెంటర్లలోని పుస్తకాలను సమగ్రంగా తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అత్యవసర ఆదేశాలను జారీ చేసింది. దీని ప్రకారం జమ్మూ కాశ్మీర్ పరిధిలోని అన్ని రకాల విద్యా సంస్థల అధినేతలు తమ పరిధిలోని పాత, కొత్త పుస్తకాలన్నిటినీ క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సి ఉంటుంది. కేవలం లైబ్రరీలలోని పుస్తకాలే కాకుండా కార్యాలయాలు, తరగతి గదులు, స్టాఫ్ రూమ్లలో అందుబాటులో ఉన్న ప్రతి ఒక్క పుస్తకాన్ని పరిశీలించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ తనిఖీలలో ప్రధానంగా గమనించాల్సిన అంశాలను ప్రభుత్వం నిర్దేశించింది. ఏదైనా పుస్తకంలో మతపరమైన భావాలను దెబ్బతీసే సమాచారం ఉందా? జాతీయ ప్రయోజనాలకు, దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించే అంశాలు ఉన్నాయా? ప్రస్తుతం దేశంలో అమలులో ఉన్న చట్టాలను ఉల్లంఘించే విధంగా ఉందా? జాతీయ విద్యా విధానం నిర్దేశించిన విద్యా విలువలు, వయో పరిమితి ప్రమాణాలకు విరుద్ధంగా ఉందా? ఒకవేళ ఏ పుస్తకంలోనైనా ఇలాంటి ఆక్షేపణీయమైన కంటెంట్ లేదా సమాచారం కనిపిస్తే స్కూల్ యాజమాన్యులు 7 రోజుల్లోగా సంబంధిత అధికారులకు పూర్తి నివేదికను సమర్పించాలి. ఆ నివేదికలో సదరు పుస్తకం పేరు, రచయిత, పబ్లిషర్ వివరాలు, పాఠశాలలో అందుబాటులో ఉన్న కాపీల సంఖ్య మరియు ఏ పేజ్లో ఎలాంటి వివాదాస్పద కంటెంట్ ఉందో స్పష్టంగా పేర్కొనాలి. ఈ ప్రక్రియను జిల్లా మరియు డివిజన్ స్థాయిలో నిరంతరం పర్యవేక్షించడానికి ప్రత్యేక టైం లైన్లను కూడా ఏర్పాటు చేశారు. ఇచ్చిన ఆదేశాలను పాటించడంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ ఉత్తర్వులు దాదాపు 10,787 ప్రభుత్వ మరియు 2,386 ప్రైవేటు పాఠశాలలకు చేరాయి. దీనిని బట్టి ప్రభుత్వం ఈ అంశాన్ని ఎంత తీవ్రంగా పరిగణిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇంతటి భారీ స్థాయిలో పుస్తకాల తనిఖీకి ఆదేశించడానికి వెనుక ఒక పెద్ద వివాదమే ఉంది. ఇటీవల ప్రభుత్వ పాఠశాలల లైబ్రరీల కోసం కొనుగోలు చేసిన 2 పుస్తకాలలో ఉగ్రవాదులను, వేర్పాటువాద నాయకులను గొప్ప వ్యక్తులుగా, స్ఫూర్తిదాయకమైన మహనీయులుగా చిత్రీకరించినట్లు ఆరోపణలొచ్చాయి. జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ ఫోరం అనే సంస్థ ఈ విషయాన్ని సాక్ష్యాధారాలతో సహా వెలుగులోకి తెచ్చింది. కేంద్ర ప్రభుత్వ సమగ్ర శిక్షా పథకం కింద ఈ పుస్తకాలను ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేసినట్లు తేలింది. ప్రభుత్వం ప్రాథమిక విచారణ జరిపినప్పుడు జమ్మూ, రబ్బాన్, ఉధంపూర్ మరియు బారాముల్లా వంటి పలు జిల్లాల్లోని పాఠశాలలకు ఈ వివాదాస్పద పుస్తకాలు అప్పటికే పంపిణీ అయినట్లు రుజువైంది. దీంతో తక్షణమే స్పందించిన ప్రభుత్వం ఆ పుస్తకాలను పూర్తిగా నిషేధించింది. మార్కెట్ మరియు పాఠశాలల నుంచి వచ్చిన వాటి కాపీలను వెనక్కి రప్పించింది. అంతేకాకుండా జమ్మూ కాశ్మీర్ పోలీసులకు చెందిన కౌంటర్ ఇంటెలిజెన్స్ వింగ్ ఈ వ్యవహారంపై చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి క్రిమినల్ దర్యాప్తును ప్రారంభించింది. ఈ నిర్లక్ష్యానికి, దేశ వ్యతిరేక చర్యకు బాధ్యులుగా తేలిన 8 మంది ఉన్నతాధికారులను ప్రభుత్వం తక్షణమే సస్పెండ్ చేసింది. ఒక కాంట్రాక్ట్ ఉద్యోగిని విధుల్లో నుంచి తొలగించింది. వివాదాస్పద పుస్తకాలను రాసిన రచయితను, వాటిని ముద్రించిన పబ్లిషర్స్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. ఈ పుస్తకాల కొనుగోలు మరియు ఆమోద ప్రక్రియ ఎలా జరిగిందనే దానిపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. ప్రస్తుతం పాఠశాలల్లో జరుగుతున్న పుస్తకాల తనిఖీ ఈ విచారణలో తదుపరి భాగమే. ఈ మొత్తం వివాదానికి కారణం 2 పుస్తకాలు: పర్సనాలిటీస్ అండ్ లెజెండ్స్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్, గ్రేట్ పర్సనాలిటీస్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ పుస్తకాలలో కాశ్మీర్ లోయలో రక్తం ఏరులై పారడానికి కారణమైన ఉగ్రవాదులను, దేశ విభజనను కోరు
కోరుకునే వేర్పాటువాదులను అత్యంత సానుకూల కోణంలో సమాజానికి ఆదర్శప్రాయులుగా చూపించే ప్రయత్నం జరిగింది. ఈ పుస్తకాలలో అత్యంత ఆక్షేపణీయమైన అంశం ఏమిటంటే జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ వ్యవస్థాపకుడు ఉగ్రవాది అయిన మక్బుల్ భట్ను అత్యంత గౌరవప్రదమైన పదాలతో కీర్తించారు. అతన్ని ఒక అమరవీరుడని, ఆధునిక కాశ్మీర్ యొక్క గొప్ప విప్లవకారుడని, అంతటితో ఆగకుండా కాశ్మీర్ జాతిపిత అని అభివర్ణించారు. 1984లో అతనికి ఉరిశిక్ష అమలు చేసిన తర్వాత కాశ్మీర్లో మొదలైన ఉగ్రవాదాన్ని కూడా ఎంతో సానుకూల కోణంలో పాఠ్యపుస్తకాలలో రాశారు. దీనికి తోడు 2008 ముంబై ఉగ్రదాడుల మాస్టర్ మైండ్, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడైన అంతర్జాతీయ ఉగ్రవాది అయిన హఫీజ్ సయ్యద్ పేరును కూడా జమ్మూ కాశ్మీర్ యొక్క గొప్ప వ్యక్తుల జాబితాలో చేర్చడం విస్మయానికి గురిచేసింది. పాఠశాల స్థాయి పుస్తకాలలోని ఇలాంటి ఉగ్రవాదులను దేశభక్తులుగా, గొప్ప నాయకులుగా చిత్రీకరిస్తే విద్యార్థులకు దేశ చరిత్రపై, భారత రాజ్యాంగంపై ఎలాంటి అవగాహన ఏర్పడుతుందో ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ పుస్తకాలలో కేవలం ఉగ్రవాదులను కీర్తించడమే కాకుండా పాకిస్తాన్ ప్రభుత్వం మరియు అక్కడి ఉగ్రవాద సంస్థలు భారతదేశానికి వ్యతిరేకంగా ఉపయోగించే అంతర్జాతీయ ప్రచార పదజాలాన్ని యథాతథంగా వాడారు. భారత భూభాగమైన జమ్మూ కాశ్మీర్ ని సూచించడానికి ఇండియన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మరియు ఇండియన్ హెల్డ్ కాశ్మీర్ వంటి పదాలను ఈ పుస్తకాలలో ఉపయోగించారు. ఇది భారతదేశం యొక్క అధికారిక మరియు రాజ్యాంగపరమైన నిలువు దూరానికి పూర్తిగా విరుద్ధం. ఈ వ్యవహారంపై సుదీర్ఘకాలం పాటు జమ్మూ కాశ్మీర్లో సేవలందించిన పూర్వ సైనిక పరిషత్ సెంట్రల్ అండ్ నార్త్ జోన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సురేంద్ర మిశ్రా స్పందిస్తూ, ఆధునిక కాలంలో ఉగ్రవాదం కేవలం ఆయుధాలు, బాంబులు, సరిహద్దుల గుండా చొరబాట్లకు మాత్రమే పరిమితం కాలేదని అన్నారు. దీని యొక్క అత్యంత ప్రమాదకరమైన రూపమే భావజాల ఉగ్రవాదం. సైన్యం మరియు భద్రతా దళ నిఘా కారణంగా క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా హింసకు పాల్పడటం కష్టమైనప్పుడు తీవ్రవాద శక్తులు సమాజంలోని కొత్త తరాన్ని తమ వైపు తిప్పుకోవడానికి విద్య, సాహిత్యం, సోషల్ మీడియా మరియు సాంస్కృతిక వేదికలను ఆయుధాలుగా వాడుకుంటున్నాయని ఆయన హెచ్చరించారు. పాఠశాల లైబ్రరీలు అనేవి విద్యార్థుల పట్ల అత్యంత సున్నితమైన ప్రాంతాలు. ఎందుకంటే అక్కడ అందుబాటులో ఉండే పుస్తకాలలోని సమాచారాన్ని విద్యార్థులు నిజమైన ప్రామాణికమైన జ్ఞానంగా భావించి నమ్ముతారు. కాబట్టి పాఠశాలలకు పుస్తకాలను ఎంపిక చేసే ప్రక్రియ కేవలం వాటి సాహిత్య విలువలు లేదా పేజీల అందం ఆధారంగా మాత్రం జరగకూడదు. అందులోని సమాచారం యొక్క నిజాయితీ, రాజ్యాంగ విలువలు, జాతీయ విద్యా విధానం మరియు ముఖ్యంగా జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకొని పుస్తకాలను ఎంపిక చేయాలి. జమ్మూ కాశ్మీర్ లాంటి సున్నితమైన ప్రాంతంలో ఈ బాధ్యత మరింత ఎక్కువగా ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం తీసుకున్న ఈ సమగ్ర పుస్తకాల పరిశీలన నిర్ణయం విద్యా వ్యవస్థలోకి ఎటువంటి దేశ వ్యతిరేక శక్తులు, భావజాలాలు చొరబడకుండా చూసేందుకు తీసుకున్న ఒక చారిత్రాత్మకమైన చర్య. కేవలం 2 పుస్తకాల వల్ల ఈ వివాదం మొదలైనప్పటికీ దేశవ్యాప్తంగా ఉన్న విద్యా వ్యవస్థల పర్యవేక్షణపై ఇది ఒక హెచ్చరికగా నిలిచింది. తల్లిదండ్రులు తమ పిల్లల్ని పాఠశాలకు పంపేది వారిని దేశానికి ఉపయోగపడే బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడానికే కానీ ఉగ్రవాద సిద్ధాంతాలను వంట పట్టించుకోవడానికి కాదు. విద్యా వ్యవస్థ యొక్క ప్రాథమిక ఉద్దేశం రాజ్యాంగ విలువలను గౌరవించే, సమాజానికి మేలు చేసే పౌరులను సృష్టించడం. కాబట్టి పాఠశాలలకు చేరే ప్రతి పుస్తకం యొక్క కంటెంట్ నిష్పక్షికత మరియు జాతీయ భద్రతకు భంగం కలిగించకుండా ఉండేలా చూసుకోవడం ప్రభుత్వాల కనీస బాధ్యత. ఈ విధంగా జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం వేసిన అడుగు అత్యంత ప్రభావవంతమైనది మరియు అభినందనీయమైనది. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా చాలా అవసరం. మీ చేయూత వల్ల మాత్రమే ఈ ఛానల్ నడుస్తుంది. మీరు లేకుంటే ఈ ఛానల్ లేదు. మిమ్మల్ని నమ్మి మాత్రమే అడుగులు ముందుకు వేస్తూ ధైర్యంగా వెళ్తున్నాం. ఇలాగే మేము బ్రేక్ ఈవెన్కి చేరుకునేదాకా ఆర్థికంగా మాకు సపోర్ట్గా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాం. మీకు తోచిన ఆర్థిక సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.